హలో అండి, నేను డాక్టర్ షేవాల్ని, మీ గైనకాలజిస్ట్. ఇవాళ మోస్ట్ కామన్లీ ఉమెన్లో కంప్లైంట్ వచ్చేసి బ్రెస్ట్ పెయిన్. బ్రెస్ట్ పెయిన్ యూజువల్గా 30 to 50 years ఏజ్ ఉమెన్లో కామన్గా కనిపిస్తుంటుంది. కారణాలు ఏంటంటే హార్మోనల్ చేంజెస్. యూజువల్గా ప్రెగ్నెన్సీలో కానీ, మెన్సెస్కి ముందు కానీ, లేదంటే మెనోపాజ్లో కూడా ఉంటుంది. కామన్గా వచ్చేసి పూర్ ఫిట్టింగ్ బ్రా వల్ల. ఇంపార్టెంట్ వచ్చేసి బర్త్ సైజ్ చెక్ చేసుకొని రెగ్యులర్ ఫిట్టింగ్ బ్రా చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి మాస్టైటిస్, అంటే రొమ్ములో ఇన్ఫెక్షన్. యూజువల్లీ అది కామన్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సరైన కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ అండ్ ఫాలో అప్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. యూజువల్లీ మాస్టైటిస్ అనేది ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్లీ లాక్టేటింగ్ మదర్స్ లో కనిపిస్తుంటుంది. అనదర్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ చేంజెస్. ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ చేంజెస్ అంటే రొమ్ముల్లో వాటర్ సిస్ట్ ఫామ్ అవడం. అంటే ఈ నీరు అనేది కామన్ గా రాత్రులు లేట్ నైట్ నిద్రపోవడం వల్ల, నిద్ర పట్టకపోవడం వల్ల, లేదంటే నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో కనిపిస్తుంటుంది. యూజువల్ గా వాళ్ళకి విటమిన్ ఈ అండ్ ప్రిమ్రోజ్ కానీ తీసుకున్నట్లయితే ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి నార్మల్ చేంజెస్ కూడా రావచ్చు. అండ్ లాస్ట్ కామన్ కాజ్ ఏంటంటే లంప్. ఒకవేళ మీకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ 3 months చేసుకోవాలి. ఒకవేళ లంప్ అనేది గమనించుకున్నట్లయితే కంపల్సరీగా గైనకాలజిస్ట్ ఎగ్జామినేషన్ కావాలి, అలాంగ్ విత్ ప్రాపర్ అల్ట్రాసౌండ్ ఆర్ ఎక్స్రే కానీ చేసుకున్నట్లయితే ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ మచ్ బెటర్. సో ఇలా మీకు సివియర్ పెయిన్ ఉన్నా, నిపుల్ డిశ్చార్జ్ వచ్చినా, లంప్ కానీ ఇలా గమనించుకున్నట్లయితే కంపల్సరీగా గైనకాలజిస్ట్ ఎగ్జామినేషన్ కావాలి. థ్యాంక్ యూ.